హాయ్ అండి, గులాబ్ జాములు చేస్తున్నా. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పౌడరు బౌల్లోకి వేసుకోవాలి. ఇట్లా ఉండలు ఉండలుగా ఉంది కదా, దాన్ని అంతా పౌడర్గా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేడి వేసి చల్లగా వేసుకున్న పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, ఒకటేసారి వేసుకోవద్దు. ఇది పిండిని ఏళ్ళతోటి మాత్రమే ఇట్లా కలుపుకోవాలి లైట్గా. ఇట్లా కలుపుకున్న పిండి పైన కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా కలపాలి. ఇది చపాతీ పిండిలా గట్టి గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇట్లా లైట్గా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఏ గ్లాస్ తోటి షుగర్ తీసుకున్నామో ఆ 1 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో షుగర్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి సాఫ్ట్గా అయింది. చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇట్లా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. సాఫ్ట్గా వస్తాయి ఇట్లా. ఇప్పుడు పిండి అతుక్కుంటున్నది అన్నప్పుడు కొంచెం నెయ్యి చేయికి రాసుకొని ఇప్పుడు ఇట్లా ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు పగులు లేకుండా మంచిగా వచ్చినాయి గులాబ్ జాములు. అన్నీ ఒకటే సైజ్ వేసుకొని ఇప్పుడు ఈ పాకంలోకి యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడి కావద్దు, లైట్గా వేడైతే ఇంకా ఇవి గులాబ్ జాములు వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేడైతే పగుళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా లైట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. ఆయిల్లోకి వెళ్ళి తీసుకోగానే పాకంలో వేసేసుకోవాలి. ఇంకంతా పాకం అంతా వీటికి గులాబ్ జాములకు పట్టుకునేంత వరకు మంచిగా ఇట్లా కలుపుకోవాలి లైట్గా. ఒక 1 అవర్ తర్వాత చూస్తే మంచి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా పగులు లేకుండా సాఫ్ట్గా వచ్చింది చూడు. లోపల కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ గులాబ్ జాము కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, నచ్చితే లైక్ చేయండి.